భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టుపై రెండు రాష్ట్రాలు చిన్నచూపు చూస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం ప్రకృతి సృష్టించిన బీభత్సానికి ప్రాజెక్టు గుండె చీలినా అటు ఏపీ ఇటు తెలంగాణ ప్రభుత్వాల నుంచి ఆశించిన స్పందన కరువైంది. కోట్లాది రూపాయల రీడిజైన్ ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితం కావడంతో ఆయకట్టు రైతులు కన్నీరు పెడుతున్నారు. ఈ అంతర్రాష్ట్ర ప్రాజెక్టుపై ఎందుకు ఈ నిర్లక్ష్యం? క్షేత్రస్థాయిలో రైతుల ఆవేదన ఏంటి? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది పెద్దవాగు ప్రాజెక్టు. 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాజెక్టుపై పాలకులు చూపుతున్న ఉదాసీనత వల్ల ఇరు ప్రాంతాల ఆయకట్టు రైతుల పరిస్థితి అత్యంత దీనంగా మారింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్నటువంటి పెద్దవాగు ప్రాజెక్టు వద్ద ఉన్నాం. మన దీని పరిస్థితి గత 2024 అంటే 2 సంవత్సరాల క్రితం జూలై నెలలో భారీ వరదలు వచ్చి ఎప్పుడూ లేని విధంగా ప్రాజెక్టు పూర్తిగా కూడా తెగిపోయింది. దానివల్ల వరద ఒక్కసారిగా దిగువన ఉన్నటువంటి పంట పొలాలు గ్రామాలని ముంచెత్తి దాదాపుగా 15 గ్రామాలు ముంపు గురి కావటమే కాకుండా వేలాది ఎకరాలు కూడా ముంపుకు గురయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది కనీస మరమ్మతులు కూడా నోచుకోలేదు. ఇక్కడ తాత్కాలికంగా రింగుబడ్డు మాత్రమే మట్టి కట్ట ఏర్పాటు చేశారు. ఇప్పుడు భారీ వర్షాలు వరద వస్తే ఇది ఆగే పరిస్థితి లేదు. దీని కింద దాదాపుగా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా మారింది. దాదాపుగా 18,000 ఎకరాలు దీని కింద సాగు అవుతుంది. అంటే 15,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ ఆయకట్టు, 3,000 ఎకరాలు తెలంగాణ ఆయకట్టు దీని పరిధిలో ఉంది. మరమ్మతులకు సంబంధించి కానీ మెయింటెనెన్స్ కానీ ఏ విధంగా చూసినా ఆయకట్టు ప్రకారం 85% ఆంధ్రప్రదేశ్ భరించాలి, 15% తెలంగాణ భరించాలి. ఆ ప్రకారం చూస్తే ఇప్పటి వరకు 2 రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తెలంగాణ ప్రభుత్వం కొంత చొరవ చూపినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇది కనీస మరమ్మతులకు కూడా నోచుకోలేదు. 2024 జూలై 18న అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలు ఈ ఆయకట్టు రైతుల పాలిట శాపంగా మారాయి. అకస్మాత్తుగా వచ్చిన భీకర వరదలకు క్రస్ట్ గేట్లు కొట్టుకుపోయి మట్టి కట్టలు తెగిపోయి ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఈ ప్రాజెక్టు నిర్వహణ వ్యయంలో ఆంధ్రప్రదేశ్ 80%, తెలంగాణ 15% వాటా భరించాల్సి ఉంటుంది. ప్రాజెక్టు తెగిపోయిన కొత్తలో గండ్లు పూడ్చేందుకు 19 కోట్లతో తెలంగాణ నీటిపారుదల శాఖ మొదట అంచనాలు తయారు చేసింది. దీన్ని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టగా పాత పద్ధతిలో రిపేర్లు చేస్తే భవిష్యత్తులో మళ్లీ ముంపు ప్రమాదం ఉంటుందని బోర్డు తెలిపింది. ప్రాజెక్టు ఎత్తు పెంచి మరో 5 అదనపు గేట్లను ఏర్పాటు చేస్తూ పూడికతీత పనులతో కలిపి రీడిజైన్ చేయాలని సూచించింది. బోర్డు సూచనలతో అధికారులు సుమారు 92 కోట్లతో కొత్త అంచనాలు తయారు చేసి ఏపీ ప్రభుత్వ అనుమతి కోసం పంపారు. కానీ ఇప్పటి వరకు ఏపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇటీవల తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి ఈ ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించారు. దీంతో చంద్రబాబు జీఆర్ఎంబీ చైర్మన్ తో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఆ తర్వాత జీఆర్ఎంబీ చైర్మన్ ఏప్రిల్లో ప్రాజెక్టును సందర్శించినప్పటికీ నేటికి మరమ్మతులపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ఆంధ్ర వాళ్ళు మాది పూర్తిగా పోలవరం ప్రాజెక్టు ముంపు ఏరియాలో ఉందన్నారు. వాస్తవానికి అంత లేదండి. ఈ కెనాల్ 14 కిలోమీటర్లు లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ ఒక 13 కిలోమీటర్ల లాంగ్లో ఉంది. ఈ ముంపు ఏరియా అంటున్నారు. ఎక్కడ వరకు ఉందంటే వసంతవాడు అవతల ఉంది, బూదేపేట అవతల. ఇది బూదేపేట వరకు పండుతుంది. అది 45 అంటున్నారు కదండి ముంపు. 45లో కూడా బూదేపేట అనేది లేదు. కానీ దీన్ని ఆంధ్ర గవర్నమెంట్ క్షుణ్ణంగా పరిశీలించి ఎంతవరకు అయితే పండుతుందో చూసి ఆలోచించి ఈ ముంపు అనేది వంక లేకుండా ఆంధ్ర రైతులకి ప్లస్ ఈ తెలంగాణ గవర్నమెంట్ కూడా చూసి ఇక్కడ 3,000 ఎకరం పడుతుంది ఈ ప్రాజెక్ట్ కింద. ఈ రైతులకి న్యాయం చేయాలని గవర్నమెంట్ నుంచి మేము కోరుతున్నాం. వర్షాకాలం సీజన్ వచ్చేసింది. రైతులు సాగుకు సిద్ధమయ్యారు. అయితే కట్టలన్నీ బలహీనపడి పూడిక పేరుకుపోయి ప్రాజెక్టు ఎడారిలా మారిపోయింది. సరే, ఆంధ్ర గోస తర్వాత ఎగురు మనకు పరిస్థితి ఏంటి? ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారో మనకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కానీ మీకు మేము ఉన్నాం, మీరు ఇబ్బంది పడొద్దు, మీరు మట్టి పనికి వెళ్ళొద్దు, కూలికి వెళ్ళొద్దు, మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తామన్నారు. ఏ సపోర్ట్ లేదు, నిరుపయోగంగా ఉంది. చూడండి, ఆ పొలాలలో వ్యవసాయం పండే పొలాలలో చెట్లు వేసినాయి. రేపు మాపు కూడా రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్న రోజులు ఏంటంటే బిడ్డ పిల్లలు కానీ కొడుకుల పిల్లలు కానీ చదువుకుంటానికి చాలా డబ్బులు ఖర్చు చేసి ఉన్నారు. దీని ఆధారం చేసుకుని ప్రాజెక్టుని ఆధారం చేసుకుని వ్యవసాయం చేసుకుంటానికి. ఇదే పరిస్థితి కొనసాగితే ఆయకట్టు భూములు బీడుగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎస్టీ కమిషనర్ వస్తే మేము అందరం కలిసి రైతులు హైదరాబాద్ కూడా వెళ్ళాం. అక్కడికి రమ్మంటే వెళ్ళినా కానీ దీనికైతే ఎవరు ముందుకొచ్చి చేసింది లేదు. ఆ తాత్కాలికంగా రింగు బండ పోసారు కానీ దానివల్ల ఏమి ప్రయోజనం లేదు. అది 3,50,00,000 పెట్టి పోసారు కానీ రైతులకైతే ఉపయోగపడల. పోయిన సంవత్సరం వర్షాలు ఉండబట్టి ఆ కొద్ది గొప్ప బండిని కానీ లేకుంటే మొత్తం పొలాలన్నీ బీడు భూములుగా మారిపోయినాయి.
రైతులు మటుకు గోసపడుతున్నారు. కరువు వచ్చి అందరూ ఉపాధి హామీ పనికి వెళ్ళే పరిస్థితి ఉంది, వలసలు కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం కావడంతో ఈ ప్రాజెక్టు కోసం నిధులు విడుదల కాలేదు. ఇప్పటికైనా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సమన్వయంతో తక్షణమే నిధులు విడుదల చేసి పెదవాగు ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకురావాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. తెలంగాణ, ఏపీ ఈ రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్నటువంటి పెదవాగు ప్రాజెక్టు 2 సంవత్సరాల క్రితం భారీ వరదలకు పూర్తిగా కూడా కొట్టుకొని పోయింది. కట్టలు ఎక్కడికక్కడే తెగిపోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీస మరమ్మతులకు నోచుకోలేదు. తాత్కాలిక రింగు బండు మాత్రమే ఏర్పాటు చేశారు. అది కూడా భారీ వర్షాలు వరదలు వస్తే తట్టుకునే సామర్థ్యం లేదని రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2 రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని చొరవ తీసుకొని శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి దీని ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ఆయకట్టుకు వెంటనే సాగునీరు అందించాలని, లేకపోతే బీడు భూములుగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట.